వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీని చేసుకుందాం. చూద్దాం. శనగపప్పు కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ను చూద్దాం రండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలను సన్నగా తరుక్కున్నానండి. ఒక్కటి చాలండి, ఎందుకంటే తర్వాత కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి. ఉల్లిగడ్డలను చిన్నగా కట్ చేసుకున్నాను. 2 టమాటాలను కట్ చేసుకొని పెట్టుకున్నాను. క్యాబేజీ శనగపప్పును ఉడకబెట్టానండి. పసుపు కొద్దిగా ఉప్పు వేసి క్యాబేజీ శనగపప్పును ఇలా ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టి కొద్దిగా నీళ్లు వేసి ఉడకబెట్టాను. ఆ క్యాబేజీ నీటిని ఇలా వడగట్టి తీసేసుకున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల క్యాబేజీ వాసన రాకుండా ఉంటుందండి. కొంతమందికి క్యాబేజీ వాసన పడదు కదా, ఇలా వడగట్టుకోవడం వల్ల వాసన రాకుండా ఉంటుంది. క్యాబేజీ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ దీంట్లోకి వేసేసుకున్నాం. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాం. కొద్దిగా టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నానండి. ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకుంటున్నానండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఉడకబెట్టుకున్న క్యాబేజీ శనగపప్పును కూడా దాంట్లోకి యాడ్ చేసుకుందామండి. అంతా కుక్కర్లో వేసేస్తున్నానండి. ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నామండి. ఇది కొద్దిగా మగ్గాలండి. అంతే, ఎంతో రుచికరమైన క్యాబేజీ శనగపప్పు కూర రెడీ అవుతుందండి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చూద్దాం తర్వాత. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే క్యాబేజీ శనగపప్పు కూర రెడీ అయిందండి. దీన్ని చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.